నా దేశ ప్రధాని నిన్న ప్రెసిడెంట్ మేల్ ఒబామా బైడెన్, నేను మేల్ ఒబామా అంట, ఆర్ ది సెకండ్ ఒబామా. సో బైడెన్ ఒబామా ఎవరైతే ఉన్నారో, ఒబామా బైడెన్ ఆర్ బైడెన్ ఒబామా ఎవరైతే ఉన్నారో ఆయన డ్రోన్ డీల్ ఒకటి శాంక్షన్ చేసుకున్నారు. సుమారు నాకు తెలిసి ఇది వచ్చి ఆల్మోస్ట్ ఒక $4 బిలియన్ డీల్ అనుకుంటా. 31 MQ-9B డ్రోన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకోనికే డీల్ సైన్ చేసిండు మన దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఇవి ఒక స్టెల్త్ అండ్ హై ఆల్టిట్యూడ్లో ఫైల్ చేసే డ్రోన్స్ ఫ్రెండ్స్. ఇది బైడెన్ ఏదైతే బైడెన్ ప్రభుత్వం ఏమైతున్నదో, నేను బైడెన్ ప్రభుత్వం ఏందనంటే మన మాటలు రాని మతి స్థిమితం లేని ఒబామా ఎవరైతే ఉన్నారో సెకండ్ ఒబామా, ఆయన ఏమంటే యుఎస్కి సపోర్ట్ చేస్తాం, ఇండియన్ పర్మనెంట్ మెంబర్షిప్ ఏదైతుందో సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా చేస్తామని చెప్పి ఎక్సెట్రా మాట్లాడారు. అయితే నువ్వు సెక్యూరిటీ కౌన్సిల్లో సపోర్ట్ చేస్తే ఏంది, చెయ్యకుంటే ఏంది? నేనేమంటా అంటే ఇవాళ రష్యా, చైనా ఆర్ టు దట్ మ్యాటర్ భారత్, మన భారతదేశంలో పెద్దపీట ఉంటుంది కాబట్టి, బికాస్ నువ్వు భారత్ని దాటి ఇవాళ మాట్లాడలేవు. భారతీయ జనతా పార్టీ భారత్లో ఊపిరి తీసుకున్నంత వరకు భారత్ పరాక్రమాన్ని, భారత్ ప్రతిభను ఆపే ధైర్యం, జిగర్ల దమ్మె ఎవ్వడికి లేదు, ఓడయ్యా కుట్టినోడికి లేదు. ఇది నేను గట్టిగా చెప్తున్నా. భారత్ని ప్రేమించే ప్రతి భారతీయుడు ఇది అంగీకరిస్తాడని చెప్పి కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. దేశాన్ని విడగొట్టే తత్వం ఉన్నోడు ఆడు ఫరకే, ఓడయ్య జాగిర్ లేదు భయ్, నేను చెప్తున్నా కదా, ఓడయ్యకి జిగర్ల దమ్ము లేదు, నేను చెప్తున్నా కదా, ఇంతవరకు చెప్తున్నా ఇక ఈ మాటలతో చెప్తున్నా నేను. సో నేనేమంటా అంటే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మనకెందుకు మోదీజీ, మనం ఒకటి తయారు చేసుకుందాం ఇడ గ్లోబల్ సౌత్ అని. ఇవాళ మన బ్రిక్స్ దేశాలు ఎవరైతున్నాయో ఈ బ్రిక్స్ దేశాల జీడిపి ఎక్కువ ఉన్నది G7 కంటే. మనం ముంగటున్నాము, వీళ్ళు వెనకబడున్నారు మోదీజీ. మీకు తెలియదు ఏమున్నది, ఇదంతా మీ కళ్ళ ముంగట జరుగుతున్న కథ, మీ నేతృత్వంలో జరుగుతున్న కథ అయినుంటే ఇంకా నేను గర్విస్తా ఒక భారతీయుడిని అని చెప్పి. ఆ రోజు సచ్చినా పర్వాలేదని అనంట, ఆనందంగా చస్తా అనంట. అరే ఆ తిరంగా ఎగురుతున్నప్పుడల్లా గుండెలో కొట్టుకుంటుంది చూడు, ఆ జన గణ మన అని అనేది ఒకటి ఉంటుంది చూడు, అది మన 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 ఆ పోగడ వేరే ఉంటుంది ఆ తిరంగా ఎగురుతున్నప్పుడు. ఈ మాట నేను ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈ డ్రోన్లది మనకు చాలా ఇంపార్టెంటే కాదని అంటలేండి. కాకపోతే యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ మాకు వద్దురాబా, ఇప్పుడు మేమే తయారు చేసుకుంటాం ఇడ. ఇప్పుడు అమెరికాకి గ్లోబల్ సౌత్ మనం పక్కకు పెట్టినాం అనుకో, అమెరికాకి హస్తగతం అయిపోతుంది ఏడుకాడికి. బికాస్ ది బ్యాక్ ఎండ్ ఆఫీస్ అనేది కంప్లీట్గా చైనా, అమెరికాకు చైనా లేకపోతే ఇండియానే ఉండాలి. ఇలా రష్యా, చైనా, ఇండియా మూడు ఒక దగ్గరికి అయినాయి అనుకో, ఖేల్ ఖతం, దుకాణం బంద్. ఈ డీప్ స్టేట్ది ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ అనేది వీళ్ళు ఎగురుతున్నారు కదా, వీళ్ళది మొత్తం పట్టాలు తప్పిపోతుంది. రైలు ఇలా రైలు పట్టాలు తప్పిపోతుంది, వీళ్ళకి ఏముండదు ఇక. ఇప్పుడు వీళ్ళు ఏదైతే యుద్ధాలు చేసి తన డిఫెన్స్ ఎక్విప్మెంట్ అమ్ముకొని వాళ్ళ డాలరైజేషన్ పెంచుకుంటున్నారు చూడు, ఈ డాలరైజేషన్ చేసింది కూడా మన మోదీయే, మన భారతే. ప్రపంచానికి చూపించింది నువ్వు డెసిషన్ తీసుకోరా బాయ్, ఏమవుతుంది అని. రూబల్లా చేస్తున్నది ఇలా పెట్రో డాలర్ని ఖతం చేసి. చాలా రసవత్తరంగా ఉంటాయి అలా. పుతిన్ కూడా ఒక బంగ్లాదేశ్ యూనిస్ గానికి ఒక దమ్కి దించిండు, ఏమరా నీ అవకాదా అని అన్నట్టు. అది కూడా వస్తుంది ఇప్పుడు నెక్స్ట్లా. ఈ డ్రోన్ల కాడికి వస్తే ఇది ఒక 250 మీటర్స్ గ్రౌండ్ నుంచి కూడా టార్గెట్ని ఛేదించగలుగుతాయి. అండ్ 50,000 హై ఫీట్ దాకా పోతాయి. అంటే ఒక జెట్ ప్లేన్ కంటే ఎక్కువ, కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ కంటే ఎక్కువ మీదికి పోతాయి. జెట్ ప్లేన్ కంటే కాదు, కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ కంటే ఎక్కువ మీదికి పోతాయి. 50,000 మీటర్ల పొయ్యి కూడా ఒక 442 km/h స్పీడ్లా ఇవి దాడి చేయగలుగుతాయి. ఇవి 1700 kg ఆఫ్ ఏదైతే బాంబ్స్ ఉంటాయో అవి కూడా క్యారీ చేయగలుగుతాయి. అండ్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్లో పైన కూడా ఇవి దాడి చేయగలుగుతాయి. ఎయిర్ టు ఏమంటారు, గ్రౌండ్ అంటారు కదా, ఎయిర్ టు గ్రౌండ్ అంటారు కదా, ఎయిర్ టు గ్రౌండ్, దానికి కూడా సాక్ష్యం ఉంటాయి. ఇంకొకటి మోదీ గారు ఏం చెప్పిరానంటే, ఈ యుఎస్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కరెంట్ ఒబామా పెట్టిన బానిస అని అనుకోవచ్చు, ఒబామా తొత్తు అనుకోవచ్చు, మతి స్థిమితం లేని ఒబామా అని అనుకోవచ్చు. వీళ్ళిద్దరు కలిసి సెమీ కండక్టర్ ఏదైతే ఉన్నదో దాన్ని సంతకం చేసిరు. కోల్కతాలో ఈ ప్లాంట్ వస్తుందనట. సో ఈ సెమీ కండక్టర్ అనేది ఇప్పుడు ఎంత మనకు ఉపయోగమో తెలుసు. ప్రతి ఇండస్ట్రీలో సెమీ కండక్టర్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇది చాలా క్రిటికల్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెవల్యూషన్లో మనం లేకుండా చేసింది కూడా కాంగ్రెసే. ఆనాడు ఇంటెల్ వచ్చి మనల్ని చేస్తానని అంటే వీళ్ళు సపోర్ట్ చేయకుండా కూర్చొని ఉన్నారు. కానీ ఇప్పుడు నా దేశ ప్రధాని మాత్రం ఇది ఊకునేది లేదు, ఇంట్లో ఖచ్చితంగా మనం పెట్టుబడి పెడతామని అన్నాం. నిన్న టైమ్స్ స్క్వేర్లో కూడా ఆయన మాట్లాడుతూ భారత డయోస్పోరాకు ఆయన మెసేజ్ ఇస్తూ కూడా మాట్లాడిండు.
అసలు భారత్ కోసం, ఒక భారతీయుడి కోసం భారత్లో తండోపతండాలుగా సొంత పైసలు ఖర్చు పెట్టుకొని ఎట్లొస్తారో, భారతీయుల ఐక్యత ఏందో అని తెలవాలనంటే నిన్న మోదీ గారి సభ ఏదైతే మన టైమ్స్ స్క్వేర్లో జరిగిందో అది చూస్తే సరిపోతుంది. తిరంగా 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 అని చెప్పి మన దేశ ప్రధాని దేశ్కా లాల్ వస్తుంటే గూస్ బంప్స్. మోదీ 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 అన్న స్లోగన్స్ గూస్ బంప్. నా మోదీని నేను చూడనీకి వస్తా, నా భారతీయుడిని నేను చూడనీకి వస్తా, నా పోకడని నేను చూడనీకి వస్తా, నా గర్వాన్ని నేను చూడనీకి వస్తా, ఆ గర్వాన్ని గర్జనని ఇననీకి వస్తా అని చెప్పి ప్రతి భారతీయుడు సొంత పైసలు ఖర్చు పెట్టుకొని వచ్చిండు. అరే తిప్పి కొడితే సగం కాదు కదా, క్వార్టర్ నిండలేరా రాహుల్ గాంధీ వచ్చినప్పుడు. ఈ వెనకదారులకేం దొడ్డిదారులలో ఉరికిండు. పాకిస్తానీ ఖలిస్తానీలను పెట్టుకొని షో చేసినావు నువ్వు. శంష పెట్టి గీక్తే షటాక్ లేదు, ప్రధానమంత్రి అవుతారట పీకనికే. ఏం పీకనికే? టైమ్స్ స్క్వేర్ల నుంచి ఒక మాట మాట్లాడిండు మోదీ. నిన్న మాట్లాడిన మాటలు ఒకటి వింటే నేను ఇక టైం తక్కువ ఉందని పోతలేను, కానీ దీని మీద సపరేట్ షో చేస్తా ఫ్రెండ్స్ నేను రేపు, లేదా సపరేట్గా నేను ఒక షో చేస్తా. నాకు పులకరించిపోయింది నిన్న నా శరీరం మొత్తం. ఆయన ఏమన్నాడంటే, భారత్ ఇక ఎవడన్నా ఆపాలనంటే ఎవడయ్య జాగిరి కాదు, అది ఎవడయ్య వల్ల కూడా సాధ్యం కాదు. నా భారత్ ముంగటకు పోతుంది, ఖచ్చితంగా పోయి తీరుతుంది. ఆయన ఖామోషి నిన్న ఆడికేని అంటే మౌనం ఆడికేని నిన్న త్యాగం చేసిండు. అంటే ఎంత జిగర్ల దమ్ము ఉండాలా? ఎవడైతే షురువాత్ చేస్తున్నాడో మనకు ఆన్ గడ్డ మీదకి పోయి గడ్డపార దించుడు అని అంటే ఎనిమి ఇంట్లో పోయి క్యాంప్ వేసినట్టు కాదా? అది భారత్ కదా పరాక్రమం అంటే. శస్త్రం తెలిసిన ఈ దేశానికి శాస్త్రం అనుసంధానం అయితే ఎట్లుంటుంది అని అనేది నిన్న ఆవాహనం చేసిండు అమెరికా దేశపు సాక్షిగా నా దేశ ప్రధాని. కాకపోతే ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది మోదీజీ మన దగ్గర, ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది. ఏందనంటే ఇవాళ అమెరికాకి కానీ ఆర్ టు దట్ మ్యాటర్ మన భారత్కి కానీ ఈ ఇల్లీగల్ మైగ్రెంట్స్తోని చాలా ప్రాబ్లం ఉన్నది మోదీజీ. ఇది కానీ మనం అడ్రస్ చేస్తే, ఈ ఫేక్ ఓటర్లను ఇట్లా మనం అడ్రస్ చేస్తే, నాకు తెలిసి భారతీయ జనతా పార్టీకి ఇంకొక ఎలక్షన్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఈ ఘుస్పేటియాలు ఎవరైతే బంగ్లాదేశ్ నుంచి, రోహింగ్యా నుంచి, మయన్మార్ నుంచి ఎక్సెట్రా పాకిస్తాన్ నుంచి ఎవరైతే వచ్చి భారత్లకు ఎంటర్ అవుతారు చూడు, సింపుల్ మోదీజీ మీరు 3 పనులు చేసి పెట్టండి. మీకు దయచేసి చెప్తా, మీకు పాదాభివందనం చేస్తా. మీకు అత్యంత ఎంతోమంది కోట్ల మంది అభిమానులు ఉన్నారు. మీకు కోట్లలో ఏంది అసలు, ఇక నాకు తెలిసి ప్రపంచ స్థాయిలో ఉన్నారు మీకు అభిమానులు. అందులో ఒక నీటి బుడగ ఈ గిరీష్, ఈ చిత్రగుప్త. ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే ఈ ఫేక్ ఓటర్ ఐడీలను తీసేయండి. మీరు కష్టపడుతున్న ఏదైతే కష్టం ఉన్నదో దానికి నష్టం జరగకుండా ఉండాలని అంటే ఈ ఫేక్ ఓటర్ ఐడీలను తీసేసేయండి మోదీజీ. ఇది కానీ మనం తీసేసినామంటే నా భూతో నా భవిష్యత్ భారతీయ జనతా పార్టీకి. ఇక భారతీయ జనతా పార్టీని ఎవరు చేయబెట్టలేరు. సెకండ్, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఎవరైతున్నారో వీళ్ళకు గడ్డపారదించాలా, ప్రపంచానికి చూపెట్టాలా వీళ్ళ వల్ల నష్టం ఏంది అని. ఈ మెజారిటీలలో ఉన్న పెరుగుతున్న మైనారిటీలు ఎవరైతున్నారో వాళ్లకు వాళ్ళ తరీకాలనే జవాబు చెప్పాలా. ఇది మనకు చాలా ప్రాబ్లం అవుతుంది మోదీజీ. అమెరికా కొంచెము గొప్పన యాక్షన్ తీసుకుంటుందంటే వాళ్ళు కూడా ఏం తీసుకుంటలేరు ఆనెస్ట్గా చెప్పాలంటే. ఇది ప్రపంచ స్థాయిలో ఉన్నది ఈ ప్రాబ్లం. కాకపోతే మనం దీన్ని జర ముంగటికి గట్టిగా తీసుకుపోవాలి. దృష్టికోణంలో వచ్చిన కథనాల ప్రకారం అమెరికాకు, ఇండియాకు కూడా ఇది సేమ్ ఛాలెంజ్ ఫేస్ అవుతున్నది. ఇలా నంబర్ ఆఫ్ ఇమైగ్రెంట్స్ ఎవరైతే అమెరికాలో ఉన్నారో, ఇల్లీగల్ మైగ్రెంట్స్ ఉన్నారో, ఇమైగ్రెంట్స్ ఉన్నారో, వాళ్ళు చైనా నుంచి ఉన్నారు, తర్వాత టర్కీ నుంచి ఉన్నారు, దాని తర్వాత ఉజ్బెకిస్తాన్, రష్యా ఎక్సెట్రా నుంచి మనకు భారతీయుల ఇవాళ భారత్లో బంగ్లాదేశీయులు ఎక్కువ ఉంటారు, పాకిస్తాన్లు ఎక్కువ ఉంటారు, ఆఫ్ఘనిస్తాన్కి వచ్చిన వాళ్ళు ఉంటారు, రోహింగ్యా ముస్లిమ్స్ ఉంటారు, ఎక్సెట్రా ఉంటారు. వీళ్ళని కొంచెం చర్య తీసుకునేటట్టు మీరు యాక్షన్ తీసుకోరు మోదీజీ. నాకు తెలిసి దీని తర్వాత మిమ్మల్ని ఆపే శక్తి, ఆపే యుక్తి నాకు తెలిసి ఎవరికి ఉండదు. భారత్ ఏదైతే మీ కళ ఉన్నదో ప్రపంచ స్థాయిలో నా భారత్ ప్రతిభ ఉండాలనని ఆడికిని మొదలవుతుంది. శంఖంలో వస్తేనే తీర్థం అవుతుంది మోదీజీ. ఇది మీరు తీసుకుంటేనే డెసిషన్ అవుతుంది. ఎందుకనంటే సెకండ్ గ్రేడ్ నాయకులు రాష్ట్రాలల్లో, ఎస్పెషల్లీ మా తెలంగాణలోనైతే ఇది కాదు. ఎందుకంటే తెలంగాణలో ఇలా ఆసాం ముఖ్యమంత్రి కూడా అదే అని అన్నాడు, నా పర్సంటేజ్ ఆఫ్ ఓట్ షేర్ ఇలా రేపు తగ్గిపోతూ ఉన్నది, నేను దీని మీద యాక్షన్ తీసుకోకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అని చెప్పి హేమంత్ బిశ్వా శర్మ గారు కూడా మాట్లాడిన మాటలు మనకు గుర్తు చేసుకోవాలి మోదీజీ. ఇక మన రాష్ట్రం కాడికి వస్తే ఈ మన నాయకులు ఎంతమైన సుఖమైన వాళ్ళు మనకు అందరికీ తెలుసు. హనీమూన్ పీరియడ్లకే ఇంకా బయటకు వస్తలేరు కాబట్టి మోదీజీ ఇది మీ నోట నుంచి వస్తేనే పని అవుతుంది. మీకోసం
ప్రాణ త్యాగం చేయనీక కూడా గిసుంటి కార్యకర్తలు రెడీ ఉంటారు అని చెప్పి మీకు మాటిస్తున్నా. పదవిదేముంది మా మోదీజీ, పదవి వచ్చిన వాళ్ళు పెదవి మూసుకుంటారు వచ్చు. పదవి రాకున్నా భారత్ కోసం పనిచేయనీకే మీ కార్యకర్తలు భారతీయ రూపంలో మీతో సిద్ధంగా ఉన్నారు. వా కార్యకర్తలను నమ్ముండ్రి. దేశ్ కే లియే కుచ్ భీ మేము చెప్పిన కంటెంట్కి ఇట్లా మీకు నిజం అనిపిస్తే ఫ్రెండ్స్ జర కామెంట్ రూపంలో చెప్పుర్రి, మాకు మోటివేషన్ వస్తుంది. ఆ దేశ ప్రధానికి ఒక మోటివేషన్ వస్తుంది. ఎస్ చన్ 4-5 చక్కగా లేకపోతే ఏమైంది, 100 కోట్ల భారతీయులు న్యాయంబడి ఉన్నారు అని అన్న ఏమంటారు ఒక నమ్మకం ఆయనకు కదులుతుంది. మీ నాయకులను పక్కకు పెట్టరు పోతీజీ, కార్యకర్తలం మేము ఉన్నాం మీ వెనక. మాకొక్క పిలిపియ్యండ్రి, ఎవరన్నా ఉంటే మీరు చెప్పుండ్రి, మాకు కావాల్సింది ఒకటే ఒక మాట మీ దగ్గరికని. మేము ఏదైనా కంప్లైంట్ లాడ్జ్ చేసినప్పుడు ఈ గుస్పేటియల మీద గడ్డపార దించాలా సెంట్రల్ హోమ్ మినిస్ట్రీ. ఇది మీరు తీసుకొని ఇదేదైనా సవరణ తీసుకొచ్చి మీరు ఏదైనా చేసేస్తే మీ పాదాభివందనం చేస్తా. ఒక గొప్ప నాయకులను భారతీయ జనతా పార్టీ తయారు చేస్తుంది. లక్షలు పెట్టే నాయకులు మనకు అక్కర్లే, లక్షణాలు ఉన్న నాయకులు మీ పాదాల సాక్షిగా భారతీయ జనతా పార్టీ జయకేతనం ఎగరేస్తుంది తెలంగాణలో కూడా. భారత్ మాతాకి జై.